వస్తుంది. అందుకని అగరబత్తి ఇస్తున్నాను. ఇది 2 నెలల తర్వాత ఏ ఐటమ్ నడుస్తే అది ఇస్తాం. అంటే మాకు 16 ఐటమ్స్ నడుస్తుంది మేడం. మార్కెటింగ్లో ఏదైతే అవుతుందో సేల్ అది మట్టుకు మేము పంపిస్తాం మేడం. అదే ప్యాక్ చేయాలి సార్. మాకు ఇదే కావాలంటే అలాగే ఉండదు సార్. మాకు మార్కెటింగ్ ఏది మార్కెటింగ్లో అవుతే అదే మట్టుకు ఇస్తాం మేడం. 10,000 పే చేసుకుంటే 5 కేజీలు ఇస్తాం అగరబత్తి. కేజీకి 250 రూపాయలు సార్. నెలకి ఒకసారి ఇస్తాం, ఒకసారి రిటర్న్ తీసుకుంటాం. 5 కేజీలు మీకు 2 డేస్లో అయిపోయినా మేము నెలకే తీసుకుంటాం. మళ్ళీ మంత్లీ శాలరీ మట్టుకు వస్తుంది సార్. ఈ 5 కేజీలు 1,250 రూపాయలు మట్టుకే ఇస్తాం మంత్లీ శాలరీ. 24 నెలల అగ్రిమెంట్ మేడం. 24 నెలలు. అవును సార్, 24 నెలల అగ్రిమెంట్ సార్. ఇందులో కానీ మీరు 6 నెలలు డ్రాప్ అయిపోతారంటే మీకు 50% వస్తుంది మీకు కట్టిన అమౌంట్. లేదు సంవత్సరం డ్రాప్ అవుతారంటే 30% వస్తుంది. లేదు మీరు సంవత్సరం తర్వాత ఇక డ్రాపింగ్ ఉండదు మేడం. కంటిన్యూగా చేసుకోవాలి. ఇంకొక సంవత్సరం అన్నది ఇంకా డ్రాపింగ్ అన్నది ఉండదు సంవత్సరం తర్వాత. ఈ మొత్తం 24 నెలల అగ్రిమెంట్ బట్టి మేము అగ్రిమెంట్ రాసేస్తున్నాం. 10,000 స్టార్టింగ్. 10,000 స్టార్టింగ్ సార్. ఇక్కడ 1,10,000 పే చేసుకుంటే పిఎఫ్ అనేది ఉంటుంది సార్. ఇష్యూ పిఎఫ్ సార్ నెలలో కట్ అవుతుంది. మీకు సంవత్సరానికి బెనిఫిట్స్ ఉంటుంది. సంవత్సరానికి అమౌంట్ అనేది మీకు వస్తుంది. మీ దాంట్లోనే పడుతుంది కానీ మీరు సంవత్సరానికి మీకు ఇస్తారు. మీకు హెల్త్ ఇష్యూ కార్డు ఇస్తారు సార్. లేదు మాకు అక్కర్లేదు అని అనుకుంటే మటుకి 14,000 శాలరీ వస్తుంది. లేదా నాకు పిఎఫ్ కావాలమ్మా అని అనుకుంటే 11,000 శాలరీ వస్తుంది సార్. ఇందులో అన్నదైతే వర్క్ అయితే తగ్గుతుంది, అమౌంట్ అనేది పెరుగుతుంది. 1,10,000 పే చేస్తుంది. వర్క్ అనేది తక్కువ ఇస్తుంది సార్. అంటే ఇక్కడ మీకు వర్క్ 20 కేజీలు ఇస్తుంది. అమౌంట్ కేజీకి 550 రూపాయలు ఇస్తుంది. అగరబత్తియే సార్. ఏదైనా 16 ఐటమ్స్లో మాకు ఇప్పుడు మేము అగరబత్తియే ఇస్తాం. మీరు ఈ అమౌంట్ కట్టినా అదే ఇస్తాం సార్. ఇక్కడ ఈ 20 కేజీలకి 800-850 పెరగడానికి కారణం ఏంటి? అంటే కేజీలు తగ్గిస్తున్నాం సార్. వర్క్ తగ్గిస్తున్నాం, ఈ అమౌంట్ అనేది పెంచాలి. అంటే మీరు కట్టే అమౌంట్ బట్టి ఈ అమౌంట్ అన్నది పెంచుతామా? ఇప్పుడు 1,10,000 కట్టినా 20 కేజీలు ఇస్తున్నారు నెలకు. 2 లక్షలు కట్టినా 20 కేజీలు ఇస్తున్నారు. ఇక్కడ అమౌంట్ పెరుగుతుంది. దీనికి చాలా ఏంటి అంటే సార్ వర్క్ తగ్గుతుంది, అమౌంట్ పెరుగుతుంది. మీరు ఎక్కువ కట్టుకున్నారు. వర్క్ తగ్గట్లేదుగా, 20 కేజీలు ఇస్తున్నారు నెలకి. ఇక్కడ అయితే మేము అలాగే 10 కేజీలు 5 ఇస్తున్నాం సార్. 10,000 పే చేసుకుంటున్నారు. 5 కేజీలు ఇస్తున్నాం. అలా చూసుకుంటే 2 లక్షలకి ఇంకా ఎక్కువ అవుతుంది మీకు వర్క్. 1,50,000 కడితే 20 కేజీలు ఇచ్చారు. ఇంకా బడి ఫస్ట్ నుంచి రాజమండ్రి కాకినాడ సామర్పేట ఇక్కడైతే ఉన్నాయి సార్. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళైతే కొత్త వాళ్ళు
దాని మిషన్లు ఉండాలి ప్రవళి. ఓకే మమ్మీ. చికెన్లో వచ్చినవన్నీ కూడా చిన్నగా కింద పడతాయా? కింద పోతున్నాయి పాప. చెప్పండి అని పెట్టది. హాయ్ అండి, మా బ్రాంచ్కి సంబంధించిన మిషన్ ఐటమ్స్ అన్నీ నేను వీడియో తీస్తున్నాను, చూడండి. సార్ వర్క్ అయితే ఇంటికి ఇస్తాం సార్. ఇంటికి ఇవ్వడానికి ప్రాసెస్ అన్నది సార్, ఇంటికి ఇవ్వాలంటే సార్ అమౌంట్ అన్నది మేము పే చేయించుకుంటాం. 10,000 అమౌంట్ పే చేయించుకుంటే సార్ 5 కేజీలు వర్క్ అనేది ఇస్తాం సార్. మేము కేజీ వచ్చి 250 రూపాయలు సార్. అలా 24 నెలలు అనేది అగ్రిమెంట్ సార్. 24 నెలల అగ్రిమెంట్ సార్. 24 నెలలకి సార్ మీకు 30,000 ఇన్కమ్ అనేది వస్తుంది సార్. 30,000కి మీకు 6 నెలల్లోపు డ్రాప్ అయిపోతే 50% అనేది మీకు వస్తుంది సార్, మీరు కట్టిన అమౌంట్ అన్నది. లేదు 6 లేదంటే సంవత్సరంలోపు డ్రాప్ అయిపోతే మీరు కట్టిన అమౌంట్ అనేది సంవత్సరంలోపు 30% ఇస్తాను సార్. ఈ ప్రాసెస్ వచ్చి సార్ ఇది 2 లక్షల దాకా మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీరు పే చేసుకున్న బట్టి వర్క్ అనేది ఉంటుంది సార్. ఇది ఫస్ట్ ప్రాసెస్ సార్. రెండో ప్రాసెస్లో సార్ పిఎఫ్ అన్నది ఉంటుంది, ఈఏసీ అన్నది ఉంటుంది సార్. ఇది 1,10,000 పే చేసుకుంటే 20 కేజీలు వర్క్ అనేది ఇస్తాం సార్. కేజీకి వచ్చి 550 రూపాయలు ఇస్తాం. 11,000 అనేది శాలరీ వస్తుంది సార్. పిఎఫ్ అనేది 2,640 రూపాయలు కట్ అవుతుంది సార్. హెల్త్ ఇష్యూ కార్డుకి సంబంధించింది 440 రూపాయలు సార్ ఈఏసీ. అలా 14,080 రూపాయలు మీకు శాలరీ వస్తుంది సార్. మంత్లీ వచ్చి శాలరీ 14,080 రూపాయలు సార్. 1,10,000 పే చేసుకుంటే 3 లక్షల మీకు ఇన్కమ్ వస్తే 3,37,000 వస్తుంది సార్. అలా మీరు 2 సంవత్సరాలు చేసుకుంటే 3,37,000 అనేది ఇన్కమ్ వస్తుంది సార్. సార్ మిషనరీ చెప్పమంటారా సార్? 1,30,000 పే చేయండి సార్. ఫస్ట్ 30,000 అనేది మిషనరీ కాస్ట్ సార్. ఏ మిషన్ అయినా సరే మీరు ఓన్గా కొనుక్కున్నట్టు 30,000 అయితే మిషన్ కొనుక్కోవాలి సార్. 1,00,000 రూపాయలు అనేది సెక్యూరిటీ అమౌంట్ అనేది పే చేయించుకుంటాం సార్. 12 నెలలకు వచ్చి 12,000 శాలరీ వస్తుంది సార్. పిఎఫ్ అనేది 2,080 రూపాయలు, 2,880 రూపాయలు వస్తుంది సార్. ఈఏసీ కార్డు అనేది 350 రూపాయలు, 56 రూపాయలు అనేది కట్ అవుతుంది సార్. ఇలా 15,236 రూపాయలు మీ శాలరీ వస్తుంది సార్. మంత్లీ శాలరీ వచ్చి సేమ్ ఏదైనా ప్రాసెస్ 24 నెలల అగ్రిమెంట్ సార్. బాండ్ అనేది కూడా మేము ఇస్తాం సార్. మీరు ఎంత అమౌంట్ కట్టినా మీరు దానికి బాండ్ ఇస్తాం సార్. 24 నెలలు అనేది అగ్రిమెంట్. 6 నెలల్లో డ్రాప్ అయిపోతే మీరు కట్టిన అమౌంట్ అనేది 50% ఇస్తాం సార్. సంవత్సరంలోపు డ్రాప్ అయిపోతే మీకు కట్టిన అమౌంట్ అనేది 30% ఇస్తాం సార్. లేదు సంవత్సరం తర్వాత కంటిన్యూ చేసుకోవాలి సార్. డ్రాపింగ్ అనేది ఉండదు. 2 సంవత్సరాలు కంటిన్యూ అయిన దాకా కూడా మీ అమౌంట్ అనేది రిటర్న్ ఏది రాదు సార్. 2 సంవత్సరాలు అయిపోయినా సరే మీ అమౌంట్ అనేది ఏ రిటర్న్ కూడా రాదు సార్. ఇందులో బెనిఫిట్స్ అనేవాటికి మీరు 2 సంవత్సరాలు చేసుకుంటేనే మీ అమౌంట్ అనేది మీకు కనిపిస్తుంది సార్. డబుల్ ఇన్కమ్తో కనిపిస్తుంది. సార్ ఇది వచ్చి స్కబ్బర్ మిషన్ సార్.
మిషన్ అనేది కవర్ల మిషన్ సార్, ఆయిల్ మిషన్, వాప్ మిషన్ సార్. ఇవి అనేది మాకు ఎప్పుడైతే మాకు మార్కెట్లో సేల్ అవుతుందో ఆ మిషన్ మట్టుగా నేను చెప్తాను సార్. సేల్ అయిన మిషన్ వచ్చి 30,000 సార్. ఏ మిషన్ అయినా 30,000 సార్. అవును సార్, నేనే సేల్ చేసుకుంటాను. లేదు సేల్ చేసుకుంటాను. అంటే ఏం కావాలి మీకు విషయం అంటే కావాలి